హైదరాబాద్ లో వరుసగా చోటు చేసుకుంటున్న రెండు విషాదకర ఘటనలు సమాజాన్ని ఆలోచింపజేస్తున్నాయి. అల్వాల్లో ఎంబీబీఎస్ చదువుతున్న తుమ్మల ప్రిన్ని శ్రేష్ఠ పెంపుడు పిల్లి విషయంలో తల్లిదండ్రులతో జరిగిన చిన్న వివాదాన్ని తట్టుకోలేక మనస్తాపానికి గురై తనకు ఎంతో ఇష్టమైన పిల్లిని వదిలేయాలని చెప్పడంతో బాధను తట్టుకోలేక ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. అదే విధంగా మీర్పేట పరిధిలోని బడంగ్పేట్కు చెందిన బీఎస్సీ విద్యార్థిని హిమబిందు తనకు ఎంతో ఇష్టమైన పెంపుడు పిల్లి మరణాన్ని జీర్ణించుకోలేక తీవ్ర నిర్ణయం తీసుకుంది. బీఎస్సీ మొదటి సంవత్సరం చదువుతున్న యువతి గత 2 ఏళ్లుగా ఎంతో ప్రేమగా పెంచుకున్న తన పెంపుడు పిల్లి మరణాన్ని తట్టుకోలేక తీవ్ర మనస్తాపానికి గురైంది. ఆ బాధను భరించలేక ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగి ప్రాణాలు తీసుకుంది. ఈ 2 సంఘటనలు ఒక ముఖ్యమైన విషయాన్ని మనకు గుర్తు చేస్తున్నాయి. చదువు, ప్రతిభ ఉన్న భావోద్వేగ నియంత్రణ లేకపోతే జీవితం ప్రమాదంలో పడుతుంది. ప్రస్తుతం యువతలో భావోద్వేగ బలహీనపడడం, ఒంటరితనం, వెంటనే స్పందించే ఆవేశం పెరుగుతుంది. చిన్న సమస్య కూడా పెద్దగా అనిపించి తీవ్ర నిర్ణయాలకు దారితీస్తుంది.